అల్వాల్లో నూతనంగా ఏర్పాటు చేసిన హౌస్ ఆఫ్ మండి రెస్టారెంట్ ను ప్రారంభించారు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి. అల్వాల్ ఇందిరాగాంధీ విగ్రహం కూడల్లో నూతనంగా ఏర్పాటు చేసిన హౌస్ ఆఫ్ మండి అరేబియన్ మల్టీ రెస్టారెంట్ ను రిబ్బన్ కట్ చేసి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి, అల్వాల్ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ మా రెస్టారెంట్ ను ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మా వద్ద స్వచ్ఛమైన నాణ్యమైన వంటకాలు అందుబాటులో ఉంటాయని, అన్ని రకాల చైనీస్ వంటకాలు, తందూరి వంటకాలు లభిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో రెస్టారెంట్ నిర్వాహకులు సుశీల్ కుమార్, సందీప్, వెంకటేష్, మమత, ఇందిరా, జ్యోతి మరియు స్థానిక బీఆర్ఎస్ నాయకులు డోలి రమేష్, పవన్, శరణ్, గిరి, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. మేము ఇక్కడ కొత్తగా ఐజీ స్టాచ్యూ దగ్గర ది హౌస్ ఆఫ్ మండి అని రెస్టారెంట్ ఓపెన్ చేసాము. మండి అండ్ రెస్టారెంట్. ఇందులో మెయిన్ క్వాలిటీకి కాంప్రమైజ్ అవ్వమండి. మేము మెయిన్ ఉమెన్స్ అందరం ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం అనేసి ఉమెన్ తలుచుకుని ఏదైనా సాధించగలదు అని ప్రూవ్ చేయడానికి మేము ముగ్గురం కలిసి స్టార్ట్ చేసామండి. సో ఎస్పెషల్లీ ప్రతి ఒక్క ఐటమ్ మేము వెళ్ళి జాగ్రత్తగా అది ఎంచుకొని మరి తెస్తాము. సో నో కాంప్రమైజ్ ఇన్ క్వాలిటీ. టేస్ట్ దగ్గర కూడా ఏం కాంప్రమైజ్ అవ్వట్లేదండి. ఒకసారి వచ్చి టేస్ట్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ కోచ్. సుశీల్ కుమార్, నేను అల్వాల్ నివాసిని. ఈరోజు ఉదయం 12:30కు ఎమ్మెల్యే అయినటువంటి మల్కాజ్గిరి ఎమ్మెల్యే అయినటువంటి శ్రీ మర్రి రాజశేఖర రెడ్డి గారు వచ్చి మా యొక్క ది హౌస్ ఆఫ్ మండి అనే రెస్టారెంట్ని ఓపెన్ చేయడం జరిగింది. అండ్ మేము ఇది ఎందుకు ఎస్టాబ్లిష్ చేసినామంటే ఉమెన్ ఎంపవర్మెంట్ని ఎంకరేజ్ చేద్దామని. ఇందులో మొత్తం ఓన్లీ లేడీసే ఉండరు, లేడీస్ సర్వీసే చేస్తారు. సో దానికోసము మాకు స్వచ్ఛమైన నాణ్యమైన ఫుడ్ అల్వాల్ సర్కిల్ ప్రజలకు అందజేద్దామని చెప్పి ఈ హోటల్ని స్థాపించడం జరిగింది. దీనికి మీ అందరి యొక్క సహకారం కావాల్సిందిగా మేము కోరుకుంటూ ఉన్నామన్నా. ఎక్కడ ఇది అల్వాల్ ఐజీ స్టాచ్యూ బ్యాక్ సైడ్ అన్న, లూసిడ్ పైన ఫస్ట్ ఫ్లోర్లో అన్న. అంటే ఏమేమి ఐటమ్స్ ఉంటాయన్న మీ దగ్గర? అన్న మండి అండ్ చైనీస్, తందూరి, ఇండియన్ బిర్యానీ, సో A to Z ఉంటాయి. స్టార్టర్స్, ప్లాటర్స్ కూడా ఉన్నాయన్న. నాణ్యమైన ఫుడ్. ఒకసారి మా హోటల్కి వచ్చి ఫుడ్ టేస్ట్ చేసిన తర్వాతనే నచ్చితేనే డబ్బులు కట్టమని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అన్న. ఫ్యూచర్లో ఇది సక్సెస్ అయితే బ్రాంచెస్ ఓపెన్ చేద్దామని అనుకుంటున్నాం అన్న. అంత మాట్లాడతారు. ఇది కేవలం విమెన్ ఎంపవర్మెంట్ కోసము ఎంకరేజ్ చేద్దామని చెప్పి స్థాపించింది మాత్రమే. ఇది ఇక్కడ ఓన్లీ విమెన్ ఎంపవర్మెంట్, ఉమెన్ వాళ్ళే ఉంటారు ఇక్కడ అని చెప్తున్నా. ఇది మాట్లాడదాం.